సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని ముత్తంగి పిఎస్ఆర్ గార్డెన్లో జరిగిన సమావేశానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవని, అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరగాలని సూచించారు. టికెట్ రాని నాయకులు నిరాశ చెందవద్దని, భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని చెప్పారు. పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అక్కడ కూడా 12,000 ఓట్లతో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మళ్ళీ జూబ్లీహిల్స్లో కూడా చాలా హైప్ చేసుకున్నారు సోషల్ మీడియాలో. మేము గెలుస్తున్నాం అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో హైప్ చేసుకున్నారు. కానీ మనము 25,000 ఓట్లతో గెలవడం జరిగింది. అది కూడా వారికి బుద్ధి రాలేదు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మనము మన ఈ 2 మున్సిపాలిటీలో మన సోషల్ మీడియాని స్ట్రాంగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా హైప్ చేసి ఏదో ఒక ట్రెండ్ క్రియేట్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మరి దాని వ్యతిరేకంగా మనం యాక్టివ్గా ఉంది. వారి అన్ని పోస్టులలో వివాదం పడేది అవసరం లేదు, కానీ క్లారిఫై చేసేది అవసరం. అందరూ కూడా చెప్పారు ఒకటే జెండా. ఈరోజు కూడా ముఖ్యంగా అందరు మీడియా మిత్రులు కూడా, ఎందుకంటే అప్పటి నుంచి పొద్దు నుంచి కూడా ఇక్కడ ఉంది, నేను కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అని చెప్పి ఉన్న మీడియా మిత్రులు కూడా మీరందరూ కూడా కాన్సెన్ట్రేషన్ ఉండి ఇటు శ్రీనివాస్ వర్గం, కాడ శ్రీనివాస్ వర్గం, నీలమల వర్గం అనే ఒక అభిప్రాయం ఉంది. కాడ శ్రీనివాస వర్గమైన నా వర్గం అనేది ఏం లేదు, ఒకటే వర్గం కాంగ్రెస్ వర్గం. కాంగ్రెస్ జెండా కింద పనిచేస్తాం, కాంగ్రెస్ వర్గంగా పనిచేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే మనం గతంలో 10 ఏళ్లలో ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మనకు ఎన్ని అవమానాలు, మీకు ఎన్ని అవమానాలు, మనందరికీ కూడా ఎన్ని అవమానాలు జరిగినాయి చూడొచ్చు. ఇవి సుమారుగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కొన్ని వేల కాలనీలు ఉంటాయి. అన్ని కాలనీలలో కూడా మౌలిక వసతులు చాలా ఇబ్బంది ఉంటాయి కదా. డ్రైనేజీలు అయినా సరే, ఎలక్ట్రికల్ లో వోల్టేజెస్, అదేవిధంగా సీసీ రోడ్లు, పార్కులు, ఇట్లనే ఇవే కాకుండా ఇక్కడ ఎందుకంటే మీకు అందరికి మీకు తెలుసు ఇక్కడ కార్మిక కుటుంబం ఉంటుంది. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, మనందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. మనందరం కూడా ఏ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళని, ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పెద్దలని, ప్రతి గ్రామం నుంచి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలో ఉన్నటువంటి వార్డు మెంబర్లని, వారందరినీ కూడా ఏకతాటి మీద కూర్చొని మీరే మీ గ్రామాలలో ఎన్ని కౌన్సిలర్లు వస్తే అన్ని కౌన్సిలర్లు మీరు కూర్చోబెట్టి మాట్లాడి మరి మీ అందరూ కూడా పేరు తీసుకురమ్మని చెప్పడం జరిగిన విషయం మీ అందరూ కూడా తెలుసు. ఇప్పటికే అన్ని దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క దగ్గర 2, 3, 4 విధంగా కూడా మీరందరూ కూడా అభ్యర్థులు ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు కూడా ఏ వ్యక్తి కూడా ఇవ్వాలనుకుంటే డిసైడ్ చేయలేదు. కంటోన్మెంట్ బై ఎలక్షన్ అక్కడ కూడా 12,000 ఓట్లతో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది.